హాయ్ శ్రీయ గారు. హాయ్ మధు. బాగున్నావా? యా ఐఎమ్ గుడ్. హౌ యూ? అట్లట్లున్నా. అది కాదు మధు, ఇంకా పెళ్లి చేసుకోవా ఏంటి? పెళ్ళి ఇప్పటికే అట్లట్లున్నా అంటే ఇంకా ఇంకా అది గమ్మంటావా పెళ్ళి చేసుకొని? అలా ఎందుకు అనుకుంటున్నావు? లైఫ్ పార్ట్నర్ వస్తే బాగుంటుంది లైఫ్. వస్తే కొన్ని విషయాలలో బాగుంటుంది, కొన్ని విషయాలలో పానాలు కూడా పోతాయి. ఎందుకు అంత పుసుక్కున అంత పెద్ద మాట అనేసావు? పుసుక్కున అంత పెద్ద మాట అన్నావంటే చూస్తలేవా రోజులు? చూస్తున్నాంలే కానీ అందరూ అలాగే ఉంటారా ఏంటి? ఇంతకుముందుకు శత్రువులు ఎక్కడి నుంచో వస్తారు అనుకునేది, కానీ ఇవాళ రేపు శత్రువులు అంతా పెళ్ళం రూపంలో పక్కనే ఉంటున్నారు, చంపేస్తున్నారు ఎక్కడికి అక్కడికి. ఇంట్లో దొరికితే ఇంట్లో, లేకపోతే బయటికి తీసుకుపోయి ప్రీ ప్లాన్ మర్డర్ చేసి మరి చంపుతున్నారు. ఎవరిని చంపారు ఇంతకీ? ఎవరిని చంపారో చెప్పు. ఈ సనుగుడు అంతా ఎందుకు చెప్పు? చూస్తలేవా నువ్వు రోజు? చూసాంలే, నువ్వు చెప్పు. ఇంతకుముందుకు మొగోళ్ళు ఆడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నట్టుగా కనబడేది, కానీ ఇప్పుడు ఎక్కువ ఆడోళ్ళే భర్తలను చంపుతున్న వార్తలు ఎక్కువ వస్తున్నాయి. ఇంతకుముందుకు మనం చూసినాం, ఒక భర్తను కోసి డ్రమ్ములు వేసి మీదకెళ్ళి సిమెంట్ కప్పి ప్రియుడితో పారిపోయింది. నిన్న చూసినాం, ఈమె పెళ్లి కాగానే హనీమూన్ అని చెప్పేసి మర్డర్ ప్లాన్ చేసి హనీమూన్ మేఘాలయ తీసుకుపోయి మరి ఆడ చంపేసింది ఇంకో ముగ్గురితో కలిసి. అంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో. ఇక నన్ను పెళ్లి చేసుకుని ఏం చేయమంటావు చెప్పు? అది కాదు, అందరూ అలాగే ఉంటారా ఏంటి? అదే అందరు అలాగే ఉంటారు. గంతకు దగ్గర బొంత దొరకదా ఏంటి? గంతకు దగ్గర బొంత దొరుకుతుంది, కానీ ఆ గంతనో బొంతనో మంచిగా ఉండాలి కదా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మిస్ అయినా కూడా ఇబ్బందే కదా. నెత్తి మీద వేసుకోలేం కదా. ఏ పుట్టలో ఏ పాము ఉందో. ఇక ఇప్పుడున్న సందర్భాలలో పెళ్ళిళ్ళు చేసుకుని ఇక పానాలు తీసుకున్నాడు ఎందుకు చెప్పు? అవును మధు, ఇప్పుడు మేఘాలయలో జరిగింది ఆ ఇన్సిడెంట్ గురించి అసలు ఏంటి, ఎందుకు జరిగింది అలా? అయితే మేఘాలయ హనీమూన్ టూర్కి పోయిర్రు పెళ్లి చేసుకొని, కొత్త జంట. ఇంటికాడ ప్లేస్ లేకనో మరి ఇంటికాడ సందు కాకనో కుదరకేమో ఇక్కడ చంపడానికి కుదరక అక్కడ తీసుకెళ్ళి మొత్తం మీద అయితే హనీమూన్ మేఘాలయకు పోయిర్రు. వీళ్ళకు మే 10 తారీఖు నాడు పెళ్లి అయింది. ఈమె పేరేమో సోనం, ఆయన పేరేమో రాజా రఘువంశీ. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు మంచిగా. ఈ ఇంటికాడ సందుగాక ఇక మేఘాలయ పోదామని చెప్పేసి ఇద్దరు తయారయ్యారు. తయారయ్యేటప్పుడు ఈయనకు డౌట్ వచ్చిందంట, టికెట్లు వచ్చేటప్పుడు బుక్ చేయాలి, పోయేటప్పుడు బుక్ చేయాలి. కానీ ఈమె పోయేటప్పుడు ఒకటప్పుడే బుక్ చేసిందట. వచ్చేటప్పుడు టికెట్లు బుక్ చేద్దాం అంటే వద్దు అన్నదంట. తర్వాత మీదికెళ్ళి నీకున్న బంగారం అంతా వేసుకో, 10 లక్షల బంగారం ఉందిగా, అదంతా వేసుకొని రా బాగుంటావు అని చెప్పేసి రెచ్చగొడితే పాప మీనే పుసుకున్న నమ్మి, అరే నిజమే కావచ్చు, కొత్తగా పెళ్ళయింది భార్య, సో భార్య మాటను గౌరవించాలి కదా అని చెప్పేసి ఇక భార్య గౌరవించి ఇద్దరు కలిసిపోయారు. పోతే ఏమైంది, సరిగ్గా మే 10 తారీఖు నాడు పెళ్ళయిందిగా, 22 తారీఖు నాడు వీళ్ళు మిస్ అయినట్టు వార్త బయటకు వచ్చింది. ఊరిని అమ్మ, మొన్నే పెహల్గామ్ లో చాలా మర్డర్స్ జరిగాయి, అందుకని చెప్పి ఎక్కువ టేక్ కేర్ చేసినట్టున్నారు ఈ కేసులను. కొంచెం మంచిగా చూసుకోవాలి, ఇక్కడ ఎవడన్నా అది చేసిండా వీళ్ళని అని చెప్పేసి గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేస్తే ఏముంది, సరిగ్గా సీన్ కట్ చేస్తే జూన్ 2 తారీఖు నాడు ఒక లోయలో ఈయన రఘురామ్ వంశీ దొరకడా, అందులో శివమ్మాయి అందులో లోయలో వాడి ఉన్నాడు. పోలీసులకు అది దొరికింది శవం. దొరికితే నీ అమ్మ ఈ లెవెలన్న లోకల్లో చంపేసి ఉండొచ్చు పైసల కోసము అని చెప్పేసి, భార్య ఏడుంది అని చెప్పేసి వీళ్ళ భార్యను దేవులాడు స్టార్ట్ చేసి, వీళ్ళ భార్యను దేవులాడుతుంటే సరిగ్గా ఒక 3 వ్యక్తులతోని ఈమె జూన్ 9 తారీఖు నాడు దొరికింది, అరెస్ట్ అయింది. ఈ ముగ్గురికి డబ్బులు ఇచ్చింది. అయితే మొత్తం దీని ఈ ఎంక్వైరీ చేసి తీర్తే బయటకు వచ్చిన ముచ్చట ఏంటంటే, పెళ్ళమే ఈయన భార్యే ఆయనను చంపడానికి హనీమూన్ అని పేరు చెప్పి మేఘాలయ తీసుకుపోయి వీళ్ళ ముగ్గురికి 10 లక్షల రూపాయలు ఇచ్చి మేఘాలయ ఎంటర్ కాగానే వీళ్ళ ముగ్గురు వీళ్ళను ఫాలో అప్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏమేమి తిరుగుతున్నారు, మంచిగా ఒక హోటల్లో బుక్ చేసుకున్నారు, ఆడ చంపేసారు. సొంత భార్యే భర్తను చంపనీకి 10 లక్షలు ఖర్చు పెట్టి భర్తను చంపింది. ఎందుకు మరి ఆయన చంపాల్సిన అవసరం ఏముందంటే, ఈయన ఇంతకుముందుకే ఒక కంపెనీలో ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఆ అబ్బాయి పేరు కూడా రాజు పుష్ప అంట, ఆయన పేరు. మరి రాజు పుష్ప అంటే ఆయన ప్రేమించి ఎట్లా నేను అడ్డు తప్పించుకోవాలని చెప్పేసి ఆయన పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఈయన చంపేసింది. మరి పెళ్లి చేసుకో ముందుకు ఏం పుట్టింది మీకు?
పెళ్లి పెళ్లి చేసుకోకముందే చేసుకోవచ్చు కదా, ఏదైనా మాట్లాడుకొని ఇంట్లో వాళ్ళు గురించి పెళ్లి చేసుకుని అతని జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. కాదు కదా. ఇప్పుడు ఆమెను ఎవడు పెళ్లి చేసుకున్నాడు, ఎవడు హనీమూన్ తీసుకుపోమన్నాడు? ఇప్పుడు నీ అవ్వ కోసం, నీ అయ్య కోసం, నీ కోసం ఇంకో వ్యక్తిని దారుణంగా చంపిర్రు కదా. ఎలా చంపారు అసలు? అది మొత్తం తల మీద అంతా బలమైన గాయాలు ఉన్నట్టే, మరి కొట్టి చంపారు అని చెప్పేసి వార్తలు. చూడు, ఎంత 30 రోజులు పెళ్లి చేసుకోకపోతే ఆయన లైఫ్ సేఫ్ ఉంది కదా. చూసినావా, ఆడోళ్ళను ఇవాళ రేపు నమ్మని కోసం అవుతలేదు. అట్లా అని చెప్పి ఆడోళ్ళనే కాదు, మొత్తం మీద ఇంతకుముందుకు భార్య భర్తలు అంటే ఒకరికి మంచిగా ఒకరికి అన్యోన్యంగా ఉండేటోళ్ళు. ఇప్పుడు భార్య భర్తలే బద్ధ శత్రువులై ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు వెనకట ఆలుమొగలు అంటే వాళ్ళు పానాలు ఇచ్చుకునేది, భార్య కాకపోతే వస్తే భర్త పానాలు ఇచ్చేది, భర్త కాకపోతే వస్తే భార్య కూడా. ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నారు, అలా ఎవరున్నారు. కానీ కాకపోతే మనం జీవితంలోకి వచ్చే వ్యక్తిని మనం ఎంచుకునే దాంట్లో ఉంటుంది మధు. ఏం ఎంచుకుంటాం ఇప్పుడు? ఏ పుట్టలే బాగుంది, ఈయన మంచిగానే పెళ్లి చేసుకున్నాడు, మంచిగానే ధూమ్ధామ్ చేసుకున్నాడు, భార్యను గౌరవించే. అందరూ అలా ఉంటారంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు ఆమె అలా ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరి మనస్తత్వం అలా ఉండదు. పెళ్ళైన తర్వాత మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆ తాళి కట్టిన బంధానికైనా అమ్మాయి విలువివ్వకుండా అలా చేయటం తప్పు. ఈ మధ్యలో సీరియల్ కిల్లింగ్ అన్నట్టు ఇట్లా అయిపోతున్నాయి. సో కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా కాదు, కానీ ఈ భార్యాభర్తలు అనేది అన్యూన్యంగా ఉంటే మంచిగా ఉంటుంది. లేదంటే వాళ్ళిద్దరి మధ్యలో గింతంత విషం పుట్టినా సరే యోగిసంటి. సరే మధు, ఓకే, థ్యాంక్ యూ.